50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. ఉక్రెయిన్ యుద్ధంలో ఈరోజు చాలా ప్రమాదకరమైన పరిణామం. కారణం ఏంటంటే ఉక్రెయిన్లోని సెంట్రల్ ప్రాంతంలో ఉన్న నగరం పైన రష్యా ఐసీబీఎం ప్రయోగించింది. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. రష్యా ఈ రకమైన ప్రయోగాన్ని ఈ 1000 రోజుల యుద్ధంలో మొదటిసారి చేసింది. అంటే ఈ యుద్ధం జరగబట్టి 1000 రోజులు అయిపోయింది. 20 నవంబర్న కరెక్ట్గా 1000 రోజు, 1000th డే. ఈ 1000 రోజుల్లో ఏనాడు కూడా ఈ స్థాయిలో ప్రమాదకరమైన ఆయుధాన్ని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించలేదు. దీని సీరియస్నెస్ మనకు అర్థం కావటానికి ఈ కారణాలేంటి, ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలేంటి వివరించే ముందు ఈ ఐసీబీఎం అంటే ఏంటి, ఇది వాడడం ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది అని. వాస్తవంగా ఈ దాడిలో ఆ నగరానికి సంబంధించిన కొంత ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దెబ్బతిన్నది. 2 మాత్రమే గాయాలు తగిలాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నాయని మాత్రమే వార్తలు వస్తున్నాయి. కానీ ఇదొక చాలా చాలా కీలకమైన వార్ సిగ్నల్. రష్యా ఒక క్లియర్ సిగ్నల్ పంపించింది. సో ఈ ఐసీబీఎంతో పాటు ఈ ఐసీబీఎంను ఎంఐఆర్వి టెక్నాలజీతో కలిపి ప్రయోగించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీ అంటారు దీన్ని. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీ ఏంటి అంటే, ఒకే మిసైల్ ఇప్పుడు ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీని ఐసీబీఎంతో జత చేసినప్పుడు ఒక్క ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్తో ఏకకాలంలో మల్టిపుల్ లక్ష్యాలను ఛేదించవచ్చు. అంటే ఐసీబీఎం అంటేనే కనీసం 5000 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇప్పుడు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా ప్రకారం 5800 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి రష్యా ఉక్రెయిన్లోకి, సెంట్రల్ యుక్రెయిన్లోకి ఈ ఐసీబీఎంను ప్రయోగించింది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు, అంటే ఖండాంతర గతిశీల క్షిపణి. సో ఈ ఐసీబీఎం టెక్నాలజీకి ఉన్న ప్రత్యేకత, సాంకేతికపరమైన అంశాల్లోకి వెళ్లకుండా చెప్పాలి అంటే, దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. అంటే ఇది తమ దేశంపైకి వస్తుందని తెలిసినా దాన్ని నిరోధించడం అనేది సాధారణ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసినట్లు ఐసీబీఎంను ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. సో ఈ ఐసీబీఎంకు మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీని జత చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భిన్నమైన లక్ష్యాలపైన దాడులు చేసుకుంటూ వెళ్ళగలుగుతుంది. ఒక అంచనా ప్రకారం అయితే 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై కూడా ఇది బాంబులు వేస్తూ వెళ్ళగలుగుతుంది. అంటే ఎంత ప్రెసిషన్తో, ఎంత ప్రమాదకరంగా ఇది అటాక్ చేయగలుగుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఈ ఐసీబీఎం ద్వారా సాధారణంగా ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్, అంటే అణ్వాయుధాలను ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న మిసైల్ ఇది. ఇందులో అణ్వాయుధాలే కాదు, బయాలజికల్ అండ్ కెమికల్ వెపన్స్, రసాయనిక ఆయుధాలు, జీవరసాయనిక ఆయుధాలు, న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ వెపన్స్ ప్రయోగం కొరకు న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగా ఐసీబీఎంలు డెవలప్ చేస్తారు. రష్యా అయినా, ఈవెన్ మన దేశానికి కూడా అగ్ని మిసైల్ ఇది ఐసీబీఎం టెక్నాలజీ. ప్రపంచంలో ఈ ఐసీబీఎం టెక్నాలజీ కలిగిన దేశాలు చాలా కొద్ది మాత్రమే, అందులో భారతదేశం కూడా ఒకటి. సో ఈ ఐసీబీఎం మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీ కూడా భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రూపొందించింది. సో ఇవాళ రష్యా ఉక్రెయిన్పై ప్రయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ మన దేశానికి కూడా ఉంది.
ఈ ఐసీబీఎంను రష్యా 2012లో రూపొందించింది. 2012 నుంచి ఇప్పటి వరకు దీన్ని వాడలేదు. ఆ మాటకొస్తే ఈ ఐసీబీఎంను 1970-71 ఆ ప్రాంతంలో తొలిసారిగా అమెరికా రూపొందించింది. ఆ తర్వాత అప్పుడున్న కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య తీవ్రమైన ఆర్మ్స్ రేస్, అణ్వాయుధ పోటీ, న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ కూడా ఉండేది. దీంతో లేట్ 1970s చివరికి వచ్చే వరకు సోవియట్ యూనియన్ కూడా ఈ ఐసీబీఎం టెక్నాలజీని రూపొందించింది. ఆ తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్లు తమ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలను ప్రయోగించగలిగే టెక్నాలజీని, మిసైల్స్ను వాలంటరీగా తగ్గించుకోవాలి అని ఒప్పందాన్ని కుదుర్చుకున్నవి. సో ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అంటారు. సో ఈ ట్రీటీ ప్రకారం 1991 నాటికి రెండు దేశాలు కూడా, అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్ సబ్స్టాన్షియల్గా తమ వద్దనున్న ఈ ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఈ ఐసీబీఎం న్యూక్లియర్ వెపన్స్ను మోసుకెళ్ళగలిగి ప్రయోగించగలిగిన ఐసీబీఎంలు, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఇలా రకరకాల మిసైల్స్ను కూడా తగ్గించుకున్నాయి. కానీ సోవియట్ విచ్ఛిన్నం తర్వాత 2019లో అమెరికా ఈ ఇంటర్మీడియట్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ నుంచి ఉపసంహరించుకుంది. దాంతో ఇప్పుడు ఆ ట్రీటీ కనుమరుగైపోయింది. రష్యా 2012లోనే ఈ టెక్నాలజీని రూపొందించుకుంది. కానీ 1970 నుంచి ఇప్పటి వరకు మీకు యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజార్మమెంట్ రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో ఐసీబీఎం వాడలేదు. దాన్ని తయారు చేసి దగ్గర పెట్టుకుంటారు. న్యూక్లియర్ డిటరెన్స్లో భాగం, అణునిరోధక సామర్థ్యం అంటారు. ఇప్పుడు మన దేశం కూడా దాన్ని ఎందుకు పెట్టుకుంది అంటే, ఎవరైనా మా దేశం పైన దాడి చేస్తారు అనుకున్నప్పుడు మన దేశం పైన అణ్వస్త్ర దాడిని నిరోధించేందుకు మన దగ్గర ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా సిద్ధంగా పెట్టుకుంటాం. కానీ దాని అర్థం మనం ప్రయోగిస్తామని కాదు. రష్యా అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా న్యూక్లియర్ డిటరెన్స్లో భాగంగా ఐసీబీఎంను చాలా కీలక ఆయుధంగా చూస్తారు. సో ఇప్పుడు ఎందుకు మరి రష్యా దీన్ని ప్రయోగించింది? దీన్ని ప్రయోగించడం ద్వారా రష్యా ఏ సంకేతాన్ని, వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ రష్యా ఇస్ గివింగ్? ఎందుకు ప్రయోగించిందంటే, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా, బ్రిటన్, వెస్టర్న్ కంట్రీస్ ఉక్రెయిన్కు ఆయుధాలు భారీగా సరఫరా చేస్తూనే ఉన్నాయి. కానీ ఒక కండిషన్ పెడుతూ వచ్చాయి. మీరు ఈ ఆయుధాలను స్వీయ రక్షణ కొరకు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకే వాడాలి. అంటే రష్యా మీ పైన దాడి చేసినప్పుడు ఆ దాడిని ప్రతిఘటించేందుకు, రెసిస్ట్ చేసేందుకు వాడాలి తప్ప రష్యా భూభాగంలోకి వెళ్ళి అటాక్ చేయడానికి వాడకూడదు అనే కండిషన్ పెడుతూ వచ్చాయి. ఈ కండిషన్కు కొంత సడలింపు ఇచ్చి కుర్స్క్ ప్రాంతంలోని రష్యా టెరిటరీలోకి 1000-1500 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కూడా కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్ సైన్యాలు ట్యాంకులతో అటాక్ చేశాయి. కానీ ఇటీవల ఈ 1000th డే అవుతున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ యుక్రెయిన్కు అనుమతి ఇచ్చాడు. మేము సప్లై చేసిన మిసైల్స్తో రష్యా డీప్ ఇంటూ రష్యాలోని లోతట్టు ప్రాంతాలకు కూడా అటాక్ చేసుకోవచ్చు అని. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ లాంగ్ రేంజ్ మిసైల్స్, అంటే సుదూరంగా ఉన్నటువంటి లక్ష్యాల్ని కూడా ఛేదించగలిగే అమెరికన్ అండ్ బ్రిటిష్ మిసైల్స్ను రష్యా పైన ప్రయోగించారు. ఎప్పుడైతే ఈ ప్రయోగం జరిగిందో రష్యా దాన్ని యుక్రెయిన్ ఇస్తున్న సిగ్నల్గా చూడలేదు. దీన్ని అమెరికా, బ్రిటన్లు తన పైన ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్న సిగ్నల్గా రష్యా ప్రకటించింది. దాంతో ప్రెసిడెంట్ పుటిన్ తన న్యూక్లియర్ డాక్ట్రిన్కు మార్పు చేశాడు. ఏంటి ఆ మార్పు అంటే, ఇప్పటి వరకు రష్యన్ న్యూక్లియర్ డాక్ట్రిన్, రష్యా అణు సిద్ధాంతం ప్రకారం అణ్వస్త్రాలు లేని దేశం పైన
అణ్వస్త్రాలతో దాడి చెయ్యము అని. అంటే అణ్వస్త్రాలు లేని దేశంతో యుద్ధం జరిగితే రష్యా అణ్వస్త్రాలను వాడదు. నాన్ న్యూక్లియర్ స్టేట్స్ పైకి రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడదు. ఇది రష్యన్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఈ డాక్ట్రిన్ను మార్చి ఏమని సవరించారంటే, ఒక నాన్ న్యూక్లియర్ కంట్రీ కూడా మరో న్యూక్లియర్ కంట్రీతో కలిసి తమ పైన దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగా, అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం, న్యూక్లియర్ వెపన్స్ లేని దేశము కలిసి చేసిన దాడిగానే భావిస్తాం. అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ లేని దేశం పైన న్యూక్లియర్ వెపన్స్ వాడము అన్న ప్రిన్సిపల్ వర్తించదు. అంటే మీకు అర్థమైంది కదా, ఉక్రెయిన్ ఏమో న్యూక్లియర్ వెపన్స్ లేని దేశం. 1991లో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఏర్పడింది. వాస్తవానికి సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో సోవియట్ న్యూక్లియర్ ఆర్సనాల్ అణ్వస్త్రాలు చాలా గణనీయంగా ఉక్రెయిన్లోనే ఉండేవి. కానీ ఉక్రెయిన్ 1994లో స్వచ్ఛందంగా అమెరికా, రష్యా, వెస్టర్న్ పవర్స్ ఆధ్వర్యంలో ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ ఇస్తున్నారు గనక తాము అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులుకుంటామని. ఆ తర్వాత 1994లో తన న్యూక్లియర్ కెపాబిలిటీస్ను ఉక్రెయిన్ వాలంటరీగా వదులుకుంది. అయితే ఇప్పటికీ సోవియట్ కాలపు న్యూక్లియర్ రియాక్టర్స్ దాదాపు 9 రియాక్టర్లు ఉక్రెయిన్లో ఉన్నాయి. ఇటీవల ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రకటించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అఫ్కోర్స్ అధికారికంగా జెలెన్స్కీ దీన్ని తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. కానీ ఉక్రెయిన్ కూడా అణ్వాయుధాల తయారీ వైపుగా ఆలోచిస్తుంది అని. సో ఇప్పుడు ప్రెసిడెంట్ పుటిన్ వాదన ఏంటంటే, ఉక్రెయిన్ న్యూక్లియర్ స్టేట్, అణ్వస్త్రాలు లేని దేశం. కానీ అమెరికా, బ్రిటన్లు ఇచ్చినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ను మా దేశ భూభాగంలోకి ఉక్రెయిన్ ప్రయోగించింది అంటే, అమెరికా, బ్రిటన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ కదా, అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు కనుక అణ్వస్త్రాలు లేని ఉక్రెయిన్ అణ్వస్త్రాలు ఉన్న అమెరికా, బ్రిటన్లతో కలిసి జరుపుతున్న సంయుక్త దాడిగా మేము గుర్తిస్తాం అని రష్యన్ న్యూక్లియర్ డాక్ట్రిన్లో మార్పులు చేశారు. అంటే ఉక్రెయిన్కు న్యూక్లియర్ వెపన్స్ లేవు గనక ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ అటాక్, అణుదాడి చేయకూడదు అనే ప్రిన్సిపల్ ఇక వర్తించదు. అంటే దీన్ని బట్టే వెంటనే రష్యా అణ్వస్త్ర ప్రయోగం చేస్తుందని కాదు, కానీ అణ్వస్త్ర ప్రయోగము ఒకవేళ ఉక్రెయిన్ పైన చేయాలనుకుంటే తన అణు విధానాన్ని సడలించే అవకాశాన్ని కల్పించుకుంది. ఇప్పుడు కూడా వాస్తవంగా ఈ ఐసీబీఎం, నేను చెప్పాను ఇంతకుముందు, ఈ ఐసీబీఎం సాధారణంగా న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి రూపొందించుకుంటారు. మనం అగ్ని మిసైల్ కూడా న్యూక్లియర్ కేపబుల్ మిసైల్. న్యూక్లియర్ డిటరెన్స్లో భాగం ఏంటంటే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ మెటీరియల్ రెడీ పెట్టుకుంటారు. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసే టెక్నాలజీని, అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని రెడీ పెట్టుకుంటారు. ఒకసారి అణ్వాయుధాలు రూపొందించాక వాటిని ప్రయోగించగలిగే మిసైల్స్ను కూడా రెడీ పెట్టుకుంటారు. ఇదంతా న్యూక్లియర్ ప్రిపేరెడ్నెస్, అణు సంసిద్ధత అంటారు. అణు నిరోధక సామర్థ్యము, న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. కానీ ఐసీబీఎంను న్యూక్లియర్ వెపన్స్కే మాత్రమే వాడాలని ఎక్కడా రూల్ లేదు. ఇంతకుముందు చెప్పినట్లు బయాలజికల్ వెపన్స్కు, కెమికల్ వెపన్స్కే కాదు, కన్వెన్షనల్ వెపన్స్, సాధారణ బాంబుల్ని కూడా ఐసీబీఎం ద్వారా, ఇతర సాధారణ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇతర మిసైల్స్ ద్వారా బాంబులు ప్రయోగించినట్లు ఐసీబీఎం ద్వారా కూడా ప్రయోగించవచ్చు. ఐసీబీఎంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా సుదూర లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ అంటే ఉదాహరణకు మన అగ్ని మిసైల్తోని మన శత్రు దేశాలలో ఉన్న అనేక నగరాల్ని ఏకకాలంలో అటాక్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ ఆల్రెడీ మనకుంది. సో అందువల్ల రష్యా ఇప్పుడు వాస్తవంగా అణ్వాయుధాలు వాడలే. ఇప్పుడు ఉక్రెయిన్ పైన ప్రయోగించిన ఐసీబీఎం దాడిలో అణ్వాయుధాలు వాడలేదు, బయాలజికల్ వెపన్స్ కానీ కెమికల్ వెపన్స్ కానీ వాడలే. కన్వెన్షనల్ వెపన్తోనే ఐసీబీఎంను ప్రయోగించింది. అంటే అర్థం ఏంటి? ఒక ఇండికేషన్, సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడైతే అమెరికా, బ్రిటన్లు తాము సమకూర్చినటువంటి, తాము సప్లై చేసినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ను
అటాక్ అఫెన్స్కు వాడుకున్నారో, రష్యాలోని ఇంటీరియర్ టెరిటరీ పైన అటాక్ వాడారో, మొదటి సిగ్నల్ తమ న్యూక్లియర్ డాక్ట్రిన్ను మార్చి నాన్ న్యూక్లియర్ స్టేట్స్, అణ్వస్త్రాలు లేని దేశం, న్యూక్లియర్ స్టేట్, అణ్వస్త్రాలు కలిగిన దేశంతో కలిసి దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగా, జాయింట్ అటాక్గా భావించి మేము అణ్వస్త్ర ప్రయోగానికి వెనకాడము అనేది మొదటి సిగ్నల్. రెండో సిగ్నల్, కేవలం మేము సిద్ధాంతాన్ని మార్చి ఊరుకోవడం లేదు, ప్రాక్టికల్ యాక్షన్ కూడా సిద్ధపడుతున్నాం అనే సంకేతాన్ని ఇవ్వడం కొరకు ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ కోసం నిర్దేశించిన ఐసీబీఎంను ఏకంగా ఉక్రెయిన్లోని సెంట్రల్ ప్రాంతంలో ఉన్న సిటీ పైన ప్రయోగించింది. అది కూడా మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీని ఉపయోగించిందంటే ఏకకాలములో ఉక్రెయిన్లోని అనేక నగరాలపైన మేము అటాక్ చేయగలము అనే సంకేతాన్ని పుట్టినిచ్చారు. వాస్తవంగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో 2 నెలల్లో వెళ్ళిపోతుంది. ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు. ట్రంప్ చాలా క్లియర్గా ఈ యుద్ధాన్ని ఆపుతాము అన్న సంకేతాలు ఇచ్చాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కూడా ట్రంప్, ఆయన వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ జేడీ వ్యాన్స్లు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న యుద్ధం విషయంలో ఈ హామీ ఇవ్వలేదు. అందువల్ల ఉక్రెయిన్కు అమెరికా సపోర్ట్ గ్యారంటీగా తగ్గబోతుంది. అందుకే ట్రంప్ వచ్చేలోగా ఒక అనివార్య స్థితిని అమెరికాకు కల్పించాలనేది బైడెన్ ప్రయత్నము అనేది ఇప్పుడు విమర్శలు. బైడెన్ ఈ తాజాగా తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఆయన 3 years 10 months ఉన్నాడు. 3 సంవత్సరాల 10 నెలల కాలంలో దాదాపు 1000 days, 2022లో ఈ వార్ మొదలైంది. ఈ 1000 daysలో ఏనాడు ఇవ్వని అనుమతిని తాము సప్లై చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలని, మోర్ సఫిస్టికేటెడ్ ఆయుధాలని ఆ డిఫెన్స్కి మాత్రమే వాడమని కండిషన్ పెట్టి, ఇప్పుడు తాను ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో కొత్త అధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తాను తీసుకొని లాంగ్ రేంజ్ మిసైల్స్ను రష్యాపైకి ప్రయోగించటానికి అనుమతి ఇచ్చి ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయాలన్నది బైడెన్ ఆలోచన. అలా జరిపినప్పుడు ట్రంప్ కూడా అనివార్య స్థితి వస్తుంది. ఎందుకంటే రష్యా కూడా ఇక భయంకరమైన ఆయుధాలు దాడి చేస్తున్నప్పుడు ట్రంప్ ఇక శాంతి పలుకులు పలికితే సాధ్యం కాదు, సపోర్ట్ చేయని తప్పనిసరి స్థితి తీసుకొస్తుంది. ఇది బైడెన్ ప్లాన్ అని చెప్పి ట్రంప్ సపోర్టర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్ కూడా ఇదే ఆరోపణ చేశారు. సాధారణంగా ఎథికల్గా చూసిన అధ్యక్షుడిగా అఫీషియల్గా బైడెన్ ఉన్నమాట నిజం, నిర్ణయాలు తీసుకున్న అధికారం ఆయనకు ఉన్నమాట నిజం. కానీ కొత్త ప్రభుత్వం వస్తున్న సమయంలో కీలకమైన ఒక ఫారిన్ పాలసీకి సంబంధించిన, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ పాలసీకి సంబంధించిన విషయంలో తన ప్రభుత్వ విధానానికి, కొత్తగా రాబోతున్న అమెరికా అధ్యక్షుని విధానానికి చాలా క్వాలిటేటివ్ తేడా ఉందని తెలిసి 2 నెలల్లో కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నప్పుడు ఇలాంటి కీలక నిర్ణయం బైడెన్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎథికల్గా నార్మల్గా అయితే తీసుకోరు, ఎందుకంటే వీ లీవ్ ఇట్ టు ద న్యూ ప్రెసిడెంట్ అంటారు. ప్రజలు బైడెన్కి ఇవ్వలేదు తీర్పు, ప్రజలు ట్రంప్కి ఇచ్చారు. మంచైనా చెడైనా అమెరికా ప్రజలు ట్రంప్కు నిర్ణయాలు తీసుకోమని అధికారం ఇచ్చారు కనుక బైడెన్ ఈ రకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ బైడెన్ బహుశా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఉక్రెయిన్కు సపోర్ట్ ఆగిపోతుంది కనుక ఈ వార్ను ఎస్కలేట్ చేసి ట్రంప్ వచ్చినా కూడా అమెరికా సపోర్ట్ ఇవ్వని తప్పనిసరి పరిస్థితి ఏమైనా సృష్టిస్తున్నాడా అని. అదే జరిగితే మరింత ప్రమాదకర సంకేతాలు దారితీస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది బైడెన్ తెలివిదక్క నిర్ణయం. దీనికి మూర్ఖత్వానికి సిగ్నల్ సరిపోతుందని పుట్టిన ఊరుకుంటాడా? లేదా ట్రంప్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఉక్రెయిన్కు సపోర్ట్ ఆగిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు తొందరపడమని పుట్టిన ఊరుకుంటాడా? ఈ సిగ్నల్స్ సంకేతాలు ఇచ్చి లేదు ఇంకా ముందుకెళ్తాడో తెలియదు. మరి బైడెన్ ఏం చేస్తాడు? లాంగ్ రేంజ్ మిసైల్స్తో ఉక్రెయిన్తో దాడి చేయించిన తర్వాత రష్యా తన న్యూక్లియర్ డాక్ట్రిన్ మార్చుకున్నది. ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ను మోసుకెళ్ళే ఐసీబీఎంలను అఫ్కోర్స్ కన్వెన్షనల్ వెపన్స్తో ప్రయోగించింది. చూడాలి బైడెన్ ఏ మూవ్ తీసుకుంటాడు, పుటిన్ ఎలా స్పందిస్తాడు అనేది ఒక్కటి మాత్రం నిజం. ఉక్రెయిన్ వార్
అమెరికాలో ప్రెసిడెంట్ మారుతున్న ఈ కీలక సందర్భంలో చాలా ప్రమాదకరమైన టర్న్ తీసుకుంటుంది. ఇది ప్రపంచ వినాశానికి దారితీస్తుంది. ఇప్పుడు కనుక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కొంత మెచ్యూరిటీని ప్రదర్శించకపోతే చాలా ప్రమాదకరమైన అంచుల్లోకి మానవాళిని తీసుకెళ్తుందని మాత్రం చెప్పగలం.